హాయ్ అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. ఈ సమ్మర్లో అప్పటికప్పుడు మనము ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఇన్స్టెంట్గా మనము ఇలా మసాలా మంచిగా బటర్ మిల్క్ని ప్రిపేర్ చేసేసుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా చేసేసారంటే మనకి ముందుగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనము ఇలా చేసేసి చక్కగా ఇంట్లో సర్వ్ చేసేయచ్చు. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 4-5 అల్లం ముక్కలు, తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని దీంట్లోనే గుప్పెడు పుదీనా ఆకులు, అదేవిధంగా గుప్పెడు కొత్తిమీరను వేసేసుకుని 2-3 పల్స్లు ఇచ్చి ఇలా చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న దీంట్లోకి 1 కప్పు వరకు మనము పెరుగును తీసేసుకుని ఈ పెరుగును కూడా చక్కగా 2-3 పల్స్లు ఇచ్చి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనం బ్లెండ్ చేసిన ఈ కట్ని ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ మిక్సీ జార్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా వేసుకొని దీంట్లోనే మరొక 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు లేదా చిటికెడు చాట్ మసాలా వేసేసుకుని అలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా మనము చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఇలా పోసే కొద్దీ ఈ పైన చక్కగా ఇలా పెరుగు నుంచి నురగగా మనకి బటర్ అంతా చక్కగా ఫామ్ అయిపోతుంది. ఇలా చేసేసారంటే చక్కగా మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే 5-10 సార్లు ఇలా మనము బౌల్ నుంచి బౌల్కి ట్రాన్స్ఫర్ చేస్తూ చక్కగా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఇలా బబుల్స్ అంతా ఫామ్ అయ్యేలాగా చేసేసుకుని ఇలా చక్కగా మిక్స్ అయిపోయాక ఈ మిక్స్ అయిన బటర్ మిల్క్ని మనము చక్కగా ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాము. ఇలా చల్లగా మనము ఫ్రిడ్జ్లో 1 గంట వరకు పెట్టేసుకునైనా లేదా చల్లటి పెరుగు చల్లటి వాటర్తో ఇలా మనము చక్కగా ఇన్స్టెంట్గా బటర్ మిల్క్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తాగేసేయొచ్చండి. కాస్త పుదీనా వేసేసుకుని గార్నిష్ చేసుకుని ఇలా సర్వ్ చేసుకున్నారంటే ఇంట్లో అందరూ 1-2 గ్లాసులు చక్కగా ఇష్టంగా తాగేస్తారు. మరి చూసారు కదా, ఇన్స్టెంట్గా ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ బటర్ మిల్క్ని ఎలా తయారు చేయాలో. మరి ఈ బటర్ మిల్క్ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ కామెంట్ ఇవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.